నాకు దాహమగుచున్నది, నాకు దాహమగుచున్నది. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తునాథుడు శిలువపై నుండి పలికినటువంటి 7 మాటల్లో ఈ సమయంలో మనము ప్రత్యేకమైనటువంటి 5వ మాటను, నాకు దాహమగుచున్నది అనేటువంటి మాటను ధ్యానం చేస్తున్నాం. సర్వ సృష్టి స్థితిలయ కారకుడు, సర్వ సృష్టిని కలిగించినటువంటి దేవుడు మొట్టమొదటి రోజున ఇంకా ప్రత్యేకముగా నీటిని, సముద్రాన్ని, నదులను, ప్రకృతిని, అందులో చేపలని అన్నిటిని ఉంచి సృష్టిని చేసినటువంటి ఈ దేవాతి దేవుడు ఈ సమయంలో శిలువపై నుండి నాకు దాహమగుచున్నది అని పలుకుచున్నాడు. దాహం అనగానే, నీరు అనగానే మన మానవ అవసరాలలో అతి ప్రాముఖ్యమైనది, చాలా ముఖ్యమైనటువంటిది. అయితే కొన్ని మార్లు మన వ్యక్తిగత జీవితాలని గమనించినట్లయితే ఈ దాహము కొంతమందికి కొన్ని వేళల్లో వేస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా గమనించినట్లయితే మన బిడ్డలు, మన చిన్నారి బిడ్డలను గమనిస్తే రోజంతా నీవు అలసిపోయి తీరా నిద్రపోదామని నీ పడక మీద పడుకున్నప్పుడు అప్పుడే పిల్లవాడికి అమ్మా లేకుంటే నాన్న నీళ్లు కావాలి, దాహమగుచున్నది అని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా మారథాన్ లేకుంటే క్రీడాకారులు పరిగెత్తేటువంటి సమయంలో మధ్యలో వాళ్ళు ముఖ్యంగా లాంగ్ రన్ చేసేటువంటి వాళ్ళకి అక్కడక్కడ దాహాన్ని తీర్చుకోవడం కోసం అక్కడక్కడ కూడా నీటిని అందజేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము అలసిపోయినప్పుడు, మనలో సత్తువ తక్కువైనప్పుడు, నిస్సత్తువలో ఉన్నప్పుడు మనము దాహం తీర్చుకుంటూ మన దైనందినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఆ విధంగా ఈనాడు ప్రభువైనటువంటి దేవుడు తన శిలువ యాత్రలో, కల్వరి యాత్రలో భాగంగా ఆయనకు దాహమగుచున్నది, నాకు దాహమగుచున్నదని ఆయన స్వయముగా 5వ మాటగా పలుకుతూ ఉన్నాడు. అయితే క్రీస్తు భగవానుడికి, దేవునికి దాహం వేయటం ఏమిటి అనేటువంటి ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దాహం అనేటువంటిది 2 రకాలుగా ఉంది. ఒకటి భౌతికమైనటువంటి దాహం, రెండవది ఆధ్యాత్మికమైనటువంటి దాహం. ఇక్కడ ప్రభువుని గమనించినట్లయితే దాహానికి, ఆయన భౌతికంగా దాహం కొనడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అనగా, మొట్టమొదటిగా ఆయన రాతి పైన పెట్టి ఆయన కొట్టడం, శిలువ మరణానికి గురి చేయడం, శ్రమలను ఆయన అనుభవించడం, అంతకు మించి ఆయన గడ్డపు వెంట్రుకలు పెరిగి ఇవన్నీ చేస్తున్నటువంటి సమయంలో ఆయన దాహం కొంటున్నాడు. అదేవిధంగా గంటల తరబడి శ్రమని అనుభవించి ఉన్నాడు. గంటల తరబడి శ్రమను అనుభవించడం ద్వారా ఆయనకు దాహం వేస్తుంది. తరువాత తన శరీరం నుండి చాలా రక్తం పోవటం ద్వారా ఆయనకు దాహము కలుగుతుంది. ఇంకను తలపైన ముళ్ళ కిరీటము పెట్టడం ద్వారా అక్కడ కలిగినటువంటి గాయాల ద్వారా ఆయన దాహం పొందుతున్నాడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, అది మండు టెండ కావడం వల్ల వాతావరణ పరిస్థితుల ద్వారా ఆయన భౌతికముగా దాహము కొంటూ ఉన్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన దాహము కొని ఉన్నాడు, నాకు దాహము అవుతూ ఉందని ఆయన చెబుతున్నాడు. మరి మనము కూడా దైనందినటువంటి జీవితంలో ఈ దాహాన్ని తీర్చుకోవడానికి అనేకమైనటువంటి మారులు లేకుంటే అనేకమైనటువంటి దారుల కోసం వెతుకుతూ ఉంటాం. కావున మొట్టమొదటిగా భౌతికముగా ఎవరెవరైతే దాహము కొని ఉన్నారో వారిని దాహం తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గమనిస్తే మన ఇండ్లకి ఎంతోమంది వస్తూ ఉంటారు. అయితే వాళ్ళని మనం కులాన్ని చూడము, మతాన్ని చూడము, ఏది చూడకుండా వాళ్ళ దాహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మనలో కొంతమంది అవన్నీ చూస్తూ కూడా కనీసం నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అది మంచిది కాదు, దానిని వదులుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన అంటున్నాడు మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 35వ వచనంలో, ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికైనా గ్రుక్కెడు మంచినీళ్ళు నీవిచ్చినట్లయితే అవి నాకు ఇచ్చినట్లే అని చెప్తూ ఉన్నారు. అదే మాటను ఈరోజు నాకు దాహమగుచున్నది అని మనల్ని అందరినీ కూడా అడుగుతున్నారు. కావున నీటి విషయంలో, దాహార్తిని తీర్చేటువంటి విషయంలో మనం ఎక్కడా కూడా వెనుకడుగు వేయకూడదు. ఎందుకంటే ఆయన తుది తీర్పు రోజున అడిగేటువంటి ప్రశ్నల్లో, నేను దాహము కొని ఉన్నప్పుడు నీవు నా దాహాన్ని తీర్చావా,
ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట, మరి మౌలికమైనటువంటి చర్చనీయాంశం. కావున ఏ ఒక్కడికి కూడా మంచినీళ్ళు ఇవ్వడంలో వెనుకంజ వేయకూడదని ఈ భౌతిక దాహము ద్వారా ప్రభువైనటువంటి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఇంకా ఆయన జీవితంలో యోహాను శుభవార్త 4వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తే సమరయ స్త్రీకి ఆమెకు జీవజలాన్ని ప్రసాదించి ఉన్నాడు. భౌతికంగాను మరియు ఆధ్యాత్మికంగా కూడా ఆయన ఆమెకు ఇస్తున్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి అవసరము దాహం, ప్రతి మనిషి అవసరం దాహము. కాబట్టి ప్రతి మనిషి అవసరాన్ని తీర్చడానికి మనము కూడా ప్రయత్నము చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇప్పటి వరకు మనము భౌతికమైనటువంటి దాహంను గూర్చి కొద్దిగా తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు ప్రభువు మనకు చెబుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి దాహం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తను స్వయముగా నిజముగా వాస్తవముగా దాహముతో ఉన్నాడు. చాలా శ్రమలు కలిగి ఇక నాకు దాహమవుతుంది, నేను దీనిని మొయ్యలేను, విడుదల కోసం ఆయన దాహము కొని ఉన్నానని స్వయముగా తెలియజేస్తున్నాడు. ఇంకా రెండవదిగా గమనించినట్లయితే ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా ఆధ్యాత్మికముగా దాహము కొని ఉన్నాడు. ఆత్మల కోసం ఆయన దాహము కొంటూ ఉన్నాడు. ఆత్మలుని కాపాడాలి అనేటువంటి దానిలో భాగంగా ఇంకొద్ది శ్రమ అయినా పర్వాలేదు, ఈ కొన్ని నీళ్లు నేను తాగి తర్వాత నేను కొనసాగుతాను, ఈ కల్వరి యాత్రను కొనసాగించి ఆత్మలను నేను రక్షిస్తాను అనేటువంటి ఆత్మీయకమైనటువంటి దాహాన్ని ఆయన మన ముందు ఉంచుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆర్చ్ బిషప్ అయినటువంటి ఫుల్టన్ జే షీన్ ఈ విధంగా చెబుతున్నాడు. ప్రభువు ఆ దాహమును గురించి ఎలా వివరిస్తున్నాడంటే, ఐ థర్స్ట్ ఫర్ లవ్, నేను ప్రేమ కోసం దాహం కొని ఉన్నాను. ఐ థర్స్ట్ ఫర్ లవ్, ఐ డ్రింక్ ఆఫ్ లవ్ అని ఆయన చెబుతున్నాడు. అంటే ప్రేమ కోసం ఆయన తప్పించిపోతున్నాడు. అందరూ వదిలిపెట్టినట్లుగా ఉంది ఆయనకి. శిలువ పైన భువనమునకు గగనానికి మధ్య వ్రేలాడుతూ ఈ కొన్ని నీళ్లు తాగైనా కానీ నేను ప్రేమను జయింపచేయాలి, లేకుంటే ప్రేమను స్థాపించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడని ఫుల్టన్ జే షీన్ అనేటువంటి ఆర్చ్ బిషప్ గారు తెలియజేస్తున్నారు. ఈ ప్రేమ కోసము తపన మాత్రమే కాదు, ఆయనడు ఇంకొంతగా దాహం ఉందంట. ఆ దాహం ఏమిటంటే శాంతి కోసం దాహం కొంటున్నాడు, న్యాయం కోసం దాహం కొంటూ ఉన్నాడు. అదేవిధంగా సఖ్యత కలిగి ఉండాలనేటువంటి దాహాన్ని కలిగి ఉన్నాడని ఈ 4 విషయాలని బిషప్ గారు తెలవిస్తున్నారు. ప్రేమ కోసం, న్యాయం కోసం, సఖ్యత కోసం, శాంతి కోసం అనేటువంటి విధంగా ఆయన దాహం కొని ఉన్నాడని సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మదర్ తెరీసా జీవితంలో ఒక పెద్ద ఆయన జీవితంలో రిటైర్డ్ అయ్యి, నేను కూడా తల్లి నీలాగే ఇదిగో నీ సంస్థల ప్రక్కన ఎక్కడో ఒక చోట ఉండి నీలాగే మురికి వాడల్లో నేను కూడా సాయం చేస్తాను, సేవ చేస్తాను అని మీరు ఎలా మొదలుపెట్టారో చెప్పండి, నేను కూడా చేస్తానని చెప్పేసి ఆమెను అడిగాడంట. అప్పుడు పునీత మదర్ తెరీసా చెబుతుంది, ప్రేమ, ఈ దాహం అనేటువంటిది దగ్గరి వాళ్ళను చూసుకోవడంలోనే మొదలవుతుంది. గృహంలోనే దాని ప్రేమ బీజాలను మనము నాటవచ్చు, లేకుంటే చల్లవచ్చు అని చెబుతూ ఆమె ఇంట గెలిచి రచ్చ గెలచాలి అనేటువంటి సామెతకి సారూప్యముగా ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళకి గ్రుక్కెడి నీళ్లు ఇవ్వము, లేకుంటే ఇంత అన్నము పెట్టము, కానీ వెళ్ళి ఎక్కడెక్కడో సేవలు చేయాలని ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఈ ప్రత్యేకమైనటువంటి మాట ద్వారా, అనగా నాకు దాహమగుచున్నది అనేటువంటి మాట ద్వారా మనము వ్యక్తిగతంగా నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ఈ దాహము, ఈ ప్రేమ దాహము, న్యాయము, శాంతి, దయ, సఖ్యత అనేటువంటి దైవీకమైనటువంటి స్వార్థ విలువలని మన కుటుంబాలలో మొట్టమొదటిగా తక్కువ కాకుండా చూసుకోవాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ దాహం అస్సలు ఉండకుండా చూసుకోగలిగినప్పుడే, అప్పుడే నీవు ఇతరుల దాహాన్ని తీర్చినటువంటి వాడు అవుతున్నావు. ఇంకా బైబిల్ గ్రంథంలో దాహమును గురించి మనం వింటున్నాం. 42వ కీర్తన 1-2 వచనాలు గమనిస్తే, సెలయేటి నీటికై దప్పికైన దుప్పివలే నా ఆత్మ దాహము కొని ఉన్నది. సెలయేటి నీటికై. అదేవిధంగా 63వ కీర్తన 1వ వచనం గమనించినట్లయితే, ఒక ఎండిన నేల ఏ విధంగానైతే వర్షపు జల్లు కోసం ఎదురు చూస్తుందో, అదేవిధంగా నా ఆత్మ నీ కోసం ఎదురు చూస్తుందని మనం వింటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు గమనించాలి. ఈవెన్ పునీత అగస్టిన్ గారు
ఆయన చెప్తున్నారు, నాకు ఈ దాహం అనేటువంటిది ఎప్పుడు తీరుతుంది ప్రభువు అని నాకు సందేహం కలిగితే నా శరీరము, నా ఆత్మ, నా మనసు, నా హృదయము నీలో కలిసిపోయినప్పుడు, నీలో ఐక్యమైనప్పుడు, నీలో సంగమముగా ఏర్పడినప్పుడు అప్పుడే నా హృదయ దాహం తీరుతుంది, నా హృదయ కోరిక తీరుతుందని పునీత అగస్టిన్ గారు చెబుతున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మనము కూడా క్రీస్తుతో మమేకమైనప్పుడే ఆ దాహము తీరుతుంది. మన విషయాలు మనము ఇంటిలో వాడేటువంటి కొన్ని వస్తువులను చూస్తే, ఉదాహరణకి ఇప్పుడు మనమంతా కూడా ఎండాకాలంలో ఉన్నాం, వేసవి కాలంలో ఉన్నాము, చాలా ఎండగా ఉంటుంది. అందుకని చెప్పేసి మన ఇంట్లో మనము ఏసీని, ఎయిర్ కండిషన్ని ఆన్ చేస్తాం. కానీ ఎంత ఎక్కువ ఆన్ చేసినా కానీ అది తీరదు. శరీరానికి కావలసినటువంటి దాహము, చల్లదనాన్ని పూర్తిగా ఇవ్వలేదు. లేక చలికాలంలో చూసినట్లయితే హీటర్లు పెట్టుకొని గ్రీజర్ల ద్వారా మనము వేడి నీటిని ఒళ్ళు మీద పోసుకొని, లేకుంటే శరీరానికి అప్పజెప్పి కొంచెం వెచ్చదనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పూర్తిగా అది వెచ్చదనాన్ని ఇవ్వదు. అందుకే ఈ ప్రాపంచికము, ఈ లౌకికము అనేటువంటి విషయాలు మనకు ఆ దాహాన్ని తీర్చవు. మన శరీర హృదయ కోరికలని పరిపూర్తిగా అవి సంతృప్తిగా ఇవ్వలేవు. అందుకోసమే గమనించాలి, క్రీస్తుతో మనము మమేకమైనప్పుడు, క్రీస్తులో ఐక్యమైనప్పుడు, క్రీస్తు శిలువతో సఖ్యత పొందినప్పుడు మన దాహము తీరుతోంది. మరి ఈ మధ్య ప్రియ సహోదరి సహోదరులారా, వేసవి కాలాన్ని గమనించినట్లయితే మనలో చాలామంది ప్రాక్టికల్గా ప్రభువు ఏం నేర్పుతున్నాడు, చాలామంది మనలో నీటిని భయంకరంగా వృధా చేస్తాం. అనంతపురం, రాయలసీమలో అనంతపురం, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా నల్గొండ, వారిని చూస్తే నీటి కోసం ఎంత కష్టంగా ఉంది. నీటిని బిందెలు వరుసల క్రమంలో 2-3 రోజులకు ముందే పెట్టేసి ఉంటారు. నీళ్లు, గురుక్కడి నీళ్లు కూడా దొరకవు. ఆ విధంగా మనము గమనించాలి. గమనించుకొని చాలా శ్రద్ధ కలిగి ఎక్కడా కూడా నీటిని వృధా చేయకుండా, యూ షుడ్ యూజ్ యువర్ వాటర్ స్పేరింగ్లీ, చాలా జాగ్రత్తగా వాడడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా ప్రత్యేకమైనటువంటి మాటను గమనిస్తే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీటి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు, దాహము కొనేటువంటి వారు ధన్యులు అని చెబుతున్నారు. డాక్టర్ మార్టిన్ లాయిడ్ జేమ్స్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ ఈ విధంగా చెప్తున్నాడు, ఎవరికైతే నీతి నిమిత్తం కోసము ఆకలి దప్పులు కలిగి ఉంటారో ఆ మనుషులంతా కూడా ఆ న్యాయం కోసం, ఆ నీతి కోసము ఆకలితో దాహము కొని ఉంటారో అప్పుడే ఈ దేశాల మధ్య, ప్రపంచంలో శాంతి నెలకొల్పబడుతుందని ఆయన సెలవిస్తున్నారు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు అనేకమైనటువంటి దాహాలు ఉన్నాయి, కానీ నీతి నిమిత్తము లేక ఆకలి నిమిత్తము, ముఖ్యంగా న్యాయం కోసం మనకు దాహం అనేటువంటిది లేదు. క్రైస్తవ కుటుంబీకులముగా ఏమి చేయాలంటే, మొట్టమొదటిగా ఈ నీతిని, ఈ న్యాయాన్ని, ఈ ప్రేమను, శాంతిని మొట్టమొదటిగా ఇంటిలో నెలకొల్పడానికి ప్రయత్నం చేయాలి. అటు తర్వాత ఆటోమేటిక్గా బయట జరుగుతుంది, బయట నెలకొల్పుతాం. తద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దాహార్తి, భౌతికమైనటువంటి దాహార్తి, క్రీస్తు ప్రభు కోసం ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి దాహార్తి తీరుతుంది. అప్పుడే ప్రభువుకి మనము నిజముగా దాహము తీర్చినటువంటి వాళ్ళం అవుతున్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా మదిలో పెట్టుకొని ప్రభువుకి సమర్పణ చేయండి. ప్రభువా, నేను ఇతరుల దాహాన్ని తీర్చేటువంటి వాడుగా, కుటుంబాన్ని ఆదరించేటువంటి వాడుగా, మరి ముఖ్యంగా నీకోసం జీవించేటువంటి శిలువ సాక్షిగా మార్చమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం.